ఏపీ 10th క్లాస్ సంబంధించి ఈ వీడియోలో A to Z ఫస్ట్ నుంచి ఈవెన్ ఉపవాచకం వరకు A to Z మీకు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ గ్రామర్ పాయింట్స్ అన్నీ అయితే ఈ వీడియో అయితే మీకు చెప్తాను. సో ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ నా వీడియో కనిపిస్తుంటుంది. సో ఎందుకంటే నాకు ఈ మధ్య రీయూజ్ కంటెంట్ వచ్చింది. ఎందుకంటే నేను ఫేస్ లేకుండా చేయడం వల్ల నాకు రీయూజ్ కంటెంట్ వచ్చిందని నాకు ఈ మధ్య అర్థమైంది. సో అందుకే నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తేనే వీడియోని మన యూట్యూబ్ అల్గారిథం ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ గురించి పెడతాము అనేసి చాలా ఛానల్స్ పెట్టడం లేదు, వాళ్ళంతా ఫేక్ పెడుతున్నారు. బట్ అలాంటి ఛానల్స్కి ఎక్కువ సపోర్టింగ్ దొరుకుతుంది. సో మన ఛానల్ వచ్చేసి మీకు క్లియర్గా A to Z ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ కూడా మీకు రాబోతున్నాయి. స్టే ట్యూన్. ఇక్కడ చూస్తే కనుక 10th క్లాస్ సంబంధించి ప్రత్యక్ష దైవాలు, సో ఆ చాప్టర్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు మీరు. అవగాహన ప్రతిస్పందన కింద ఒక పద్యము, దానిపై ప్రశ్నలు. ఈ పద్యాన్ని మీరు తప్పకుండా అయితే నేర్చుకోండి. సో ఏ నిమ్మై నెరింగితన్ సో అని ఒక పద్యం ఉంది, అది చూసుకోండి. దాని కింద 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా అయితే చూసుకోండి. అండ్ జనని జనకుడు వసుధ మీద అనే ఒక పద్యం ఉంది, అది కూడా చూసుకోండి. దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ వరుసగా. ఈ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అలాగే నీక వగచి వగచి నార్పవయ్య అనే ఒక పద్యం ఉంది, అది కూడా చూసుకోండి. ఆ పద్యం దాని బాగుంది తెలుసుకోండి. దానికి సంబంధించి కింద 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంతవరకు చేయగలుగుతున్నారో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత నీ అధ్యయనమును డాష్ సేకుర నీకున్ అనే ఒక పద్యం ఉంది, అది కూడా చూసుకోండి. ఇలా మొత్తం 5 క్వశ్చన్స్ 5 పద్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోండి. 6 ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోండి. నాదైన భాగ్యవశమున యుక్త కూడా నైతిన్ అని ఒక పద్యం, ఇదొకటి. సో మొత్తం మీకు 6 పద్యాలు ఉన్నాయి ఈ చాప్టర్ నుంచి, ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత ఎవరితో స్నేహం కలగడం తనకు అదృష్టం అని కౌశికుడు అన్నాడు. అంటే ఈ పద్యంపై మీకు 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అంటే మీకు ముందుగా ఆ పద్యము, ఆ పద్య భావం మీకు తెలిసి ఉండాలి. తర్వాత చూస్తే వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి ఇక్కడ చూడండి 8 మార్కుల ప్రశ్నలు. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల సమాధానం రాయండి. సో ఈ చాప్టర్లో ఈ 4 క్వశ్చన్స్ ఫస్ట్ మీరు కవర్ చేయండి. దీంట్లో ఏది మిస్ అవ్వకుండా ఈ 4 క్వశ్చన్స్ అయితే కవర్ చేయండి. అండ్ భాషాంశాలు చూడండి, క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇవన్నీ కూడా మీ చాప్టర్లోంచి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా 80% మిస్ చేసుకోండి, అయితే బాగా అయితే చూసుకోండి. ఇక్కడ గురువులు, లఘువులు, గీత గీసిన పదానికి అర్థాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, తర్వాత ప్రకృతి వికృతులు, ఇవన్నీ అయితే చూసుకోండి. సందులు, సమాసాలు అన్నీ ఇవ్వడం జరిగింది. సో ప్రతి దాన్ని కూడా మీరు బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే అడిగాడో వీటిని 80% మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇచ్చింది నేనైతే కాదు, మన ఎగ్జామ్ బోర్డు వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి మార్కులతో పాస్ అవ్వనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా జరిగింది. ఇవి చదివితే మీకు సార్ 600కి ఎన్ని వస్తాయని అడుగుతారు చాలామంది. ఫస్ట్ ఇవి చదవండి, చదివి ఎంతవరకు చదివారు, ఎంతవరకు ప్రజెంటేషన్ చేయగలుగుతారో ఒకసారి చూసుకోండి. అంతేగాని ఇవి చదివితే ఎన్ని వస్తాయి, 600కి 600 వస్తాయి అలా కాదు. ఫస్ట్ మనం ఏవైతే ఉన్నాయో ఇవి ఫినిష్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చూసుకొని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అయితే మీకు 600కి అట్లీస్ట్ 500 అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి, ఐఎమ్ షూర్. ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత సెకండ్ చూడండి, బతుకు గంప. దీంట్లో కూడా అంతే, గద్దెలు ఇచ్చాడు, వాటిని చదివి దాని భావం తెలుసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీరు రాసి ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే డాష్ ఓపిక లేనట్లయింది, ఇది లాస్ట్ పద్యం. అంటే ఒక పద్యం చూడండి, దానికి సంబంధించి కింద ప్రశ్నలు. రచయిత్రికి ఎవరు కనిపించకపోతే వెలితిగా ఉండేది, రచయిత్రి ఎవరిని గురించి ఆలోచిస్తూ కూర్చుంది, ఎల్లమ్మ ఎలా ఉంది, పై గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇలాగా. సెకండ్ చూడండి, ఏమీ లేదమ్మా గతముందని చెప్పింది కాదు, ఇది ఒకటి చూసుకోండి 4 క్వశ్చన్లు. అంటే మీకు ఆ పద్యం, ఆ గద్యం ఏదైనా కానీ అది మీకు భావం తెలిసి ఉండాలి, అది చూసుకోండి. తర్వాత సెకండ్ చూడండి, వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి క్వశ్చన్స్ చూడండి 8 మార్క్స్వి. ఇక్కడ చూస్తే కూడా కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. సొంతంగా రాసేది ఏది.
తర్వాత బతుకు గంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రి మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. ఇది కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోండి. తర్వాత కథానిక ప్రక్రియ గురించి రండి. ఇది నా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంది క్వశ్చన్, నా చిన్నప్పటి నుంచి వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ భాషాంశాలకు సంబంధించి ఇక్కడ చూడండి, సుందర దరహాస రుచులు, తర్వాత సమస్యల సాధనలకు నారీ బిగించింది, పై వాక్యాలలో గల అలంకారాలను గుర్తించి వాక్య రూపంలో రాయండి. తర్వాత సేమ్ దీంట్లో కూడా మీకు గీత గీసిన పదానికి సరైన అర్థాలు కానీ, ప్రకృతి వికృతులు, నానార్థాలు, తర్వాత సందులు, సమాసాలు, సంధి విడదీయడం కానీ, జాతీయాలు కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకోండి, ఏది కూడా మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఏది మిస్ చేసుకోకుండా అయితే బాగా చదవండి. అది సెకండ్ యూనిట్ సంబంధించి. థర్డ్ చూడండి, శతక మాధుర్యం అవగాహన ప్రతిస్పందన కింద మనకు పరిచిత పద్యాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫస్ట్ సత్యశీల డాష్ డాష్ హంస కాళికాంబ. ఈ కాళికాంబ అనేది ఒక కవికి సంబంధించింది కదా, అది ఎవరో గుర్తుపెట్టుకోండి, మకుటం ఏమనేది. ఇక్కడ చూడండి, సంస్కారులు ఎందుకు జన్మిస్తారు, సహజ శక్తి కలిగిన వారు ఎవరు, పై పద్యంలో మకుటం ఏమిటి, కాళికాంబ. పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. అంటే మీకు ఇవన్నీ మీరు రాయాలంటే ఫస్ట్ మీకు ఆ పద్యం దాని భావం మీకు తెలిసి ఉండాలి, అది చూసుకోండి. తర్వాత సెకండ్ చూడండి, భూమిలోన డాష్ డాష్ వినురవేమ. ఇది మీకు వినురవేమ అంటే మీకు ఆడ తెలిసిపోద్ది ఇది వేమన పద్యం అని. ఇక్కడ తనువులో ఏది పుడుతుంది, తనువు అంటే శరీరం, భూమిలో నుండి పుట్టేది ఏది, భూమి అంటే దానికి ధరణి అని అర్థం. తర్వాత సర్వం ఎక్కడి నుండి పుడుతుంది. ఫోర్త్ చూడండి, పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇది కామన్గా వస్తుంది కాబట్టి ఇది మీరు బాగా అయితే చూసుకోండి. తర్వాత వ్యక్తీకరణ సృజనకు సంబంధించి క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానం రాయండి. ఫస్ట్ చూడండి, వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి. శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలు రాయండి. థర్డ్ వన్ చూడండి, మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన తెలియజేయండి. అంటే ఒక నోటీస్ అనమాట. ఇవన్నీ చూసుకోండి తప్పకుండా. అండ్ భాషాంశాలు చూస్తే కనుక, లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. తర్వాత అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టాములు పాలగును. తర్వాత పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచి చేస్తాడు. ఇక్కడ పై వాక్యాలలో అలంకారాలను గుర్తించి వాక్య రూపంలో రాయండి అనింది, అది చూసుకోండి. తర్వాత సేమ్ ఇక్కడ కూడా మీకు సేమ్ ఇక్కడ కూడా గురువులు లఘువులు గుర్తించమని ఇచ్చారు. తర్వాత సేమ్ యాజువల్గా అర్థాలు, నానార్థాలు, సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఏది కూడా మిస్ అవ్వకండి. ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన ప్రతిదాన్ని కూడా స్క్రోల్ డౌన్ చేసుకొని నీట్గా అయితే చదువుకోండి. ఉత్పత్తాలు, ప్రకృతులు అండ్ వికృతులు, సంధి విడదీయడము, తర్వాత పదాలు కలిపి రాయడము, వెంకటే ప్లస్ ఈశ వెంకటేశ, ఆ ప్లస్ వారి, ఆ వారి ఏదో మీరే కమెంట్ చేయండి ఒకసారి. తర్వాత గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించి రాయండి. కాళికాంబ శతకం రచించింది ఎవరు, అదొకటి. ఇట్లా ఉన్నాయి చూసుకోండి. విగ్రహ వాక్యాలు ఇవన్నీ కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి 100% వస్తాయి. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. లాస్ట్ టైం మన ఛానల్లో పెట్టిన మెటల్స్ అది ఆల్మోస్ట్ 590 వరకు అయితే వచ్చి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే నేను మెటల్ ప్రొవైడ్ చేయడం అనేది మ్యాటర్ కాదు, కానీ మీరు చదవాలి, అవి చదివితేనే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఉపన్యాస కళకు సంబంధించి లెసన్. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన కింద కొందరు మంచి డాష్ 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 అనుకరణ మంచిది కాదు, అది మీకు తెలియాలి. పద్యము మీరు చూసుకోండి, వర్క్ టెక్స్ట్ బుక్లో వర్క్ బుక్ చూసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంటుంది. దానికి సంబంధించిన భావం కూడా తెలుసుకోండి. తర్వాత దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. అంటే ఈ చాప్టర్లో కేవలం ఒకటే ఇచ్చారు, అంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, వ్యక్తీకరణ సృజనకు సంబంధించి 2 అయితే ఇవ్వడం జరిగింది. మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, అతనిని అభినందిస్తూ ఒక లేఖ రాయండి. అభినందన పత్రం రాయమని ఇచ్చారు. తర్వాత వ్యాసం ప్రక్రియ గురించి అని చెప్పారు, చూసుకోండి. సేమ్ అంటే భాషాంశాలు గ్రామర్ పాయింట్ అయితే మారదు. సో మీకు సేమ్ యాజువల్గా ప్రకృతి వికృతులు, అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు,
తర్వాత ఉత్పత్తాలు, తర్వాత సంధులు, సమాసాలు, సంధి విడదీయడము, తర్వాత సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్. 100% మీకు ఇందులోంచే వస్తాయి, ఐఎమ్ వెరీ షూర్. అండ్ సంధి పదాలు కానీ, గీత గీసిన పదాలు కానీ, తర్వాత విగ్రహ వాక్యాలు కానీ, తర్వాత సమాసాలు కానీ, 2 నిమిషాల ఏదో సమాసాలు, సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, తర్వాత ఇవన్నీ కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ప్రాక్టీస్కి అయితే పనికి వస్తాయి. నెక్స్ట్ ఉండే 5th ఉండండి జలియన్ వాలాబాగ్ వచ్చేసి గద్యం ఇది. సో దీంట్లో మీకు పద్యాలు అయితే ఉండవు. ఇక్కడ చూస్తే వ్యక్తీకరణ సృజనాత్మక కింద 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 ఉన్నాయి. ఫస్ట్ వన్, జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. మీరు సొంతంగా కూడా రాయొచ్చు. సెకండ్ చూస్తే ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి. ఇది కూడా సొంతంగా రాయొచ్చు. మీకు నచ్చిన స్వతంత్ర సమరయోధుని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. ఇది కూడా మీరు సొంతంగా రాయొచ్చు. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ చూస్తే జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ కవి డాక్టర్ ఉమర్ అలీ షా గురించి రాయండి. అది కూడా చూసుకోండి. తర్వాత థర్డ్ రౌండ్ చూస్తే భాషాంశాలు. ఇక్కడ ప్రళయ పయోదముల్ గురియు బంగి ఫిరంగి గుండ్లుగుం అంటే ఇక్కడ భాషాంశ గ్రామర్ చూడండి. ఈ గ్రామర్ పాయింట్లో దీంట్లో మీరు ఏం చేయాలంటే గురువులు లఘువులు గుర్తించాల్సి ఉంటాయి, అంటే గణ విభజన చేయాలి. తర్వాత గీత గీసిన పదానికి అర్థం రాయడం, తర్వాత అర్థాలు రాయడం, పర్యాయ పదాలు రాయడం. సేమ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, పర్యాయ పదాలు, ప్రకృతి పదం, వికృతి పదం, ఇవన్నీ కూడా గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. తర్వాత నానార్థాలు, ఉత్పత్తార్థము, తర్వాత జాతీయము, సందర్భాలు, ఇక్కడ ఏ సంధికి చెందిన రాయాలి, విగ్రహవాక్యము, తర్వాత సమాసాలు, ఇలా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి ఆ చాప్టర్ సంబంధించి. 6th చూడండి ప్రకృతి సందేశంలో సేమ్ దీంట్లో అయితే పద్యాలు ఏం లేవు. వ్యక్తీకరణ సృజనకు సంబంధించి మీకు చూడండి 3 క్వశ్చన్లు ఉన్నాయి ఈ చాప్టర్లో. ఈ 3 కూడా వెరీ 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 ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ చూడండి ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటలో రాయండి. సెకండ్ వన్, ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. థర్డ్ వన్, ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి గురించి రాయండి. మీరు కవుల గురించి మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, కవుల గురించి పక్కా అయితే చూసుకోండి. ఇవన్నీ కూడా 8 మార్క్స్ 4 మార్క్స్. భాషాంశాలు సేమ్, అలంకారాలు, గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి. తర్వాత ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, తర్వాత ఇవన్నీ ఒకసారి అయితే బాగా చూసుకోండి. సో ఖచ్చితంగా మీకు 100% అయితే ఇందులోంచి మీకు వస్తాయి. నానార్థాలు బాగా చూసుకోండి, అర్థాలు, ఉత్పత్తార్థాలు బుక్స్లో చూసుకోండి, టెక్స్ట్ బుక్లోటివి విడదీసి రాయడం, సంధి విడదీసి రాయడము, తర్వాత విగ్రహవాక్యాలు ఏ సంధికి చెందిన రాయాలి, సమాసాలు, ఇవన్నీ కూడా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు వస్తాయి. అండ్ 7th యూనిట్ అండి చేజారిన బాల్యం కూడా ఇక్కడ చూస్తే మీకు అవగాహన ప్రతిస్పందన కింద ఒక పద్యం ఇచ్చారు. సాహిత్యానికి సంబంధించి డాష్ 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 వానాకాలం చదివే. ఆ పద్యం మీకు ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఒకసారి ఆ పద్యం దాని భావం చదవండి. దానికి సంబంధించి 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, రచయితకు సాహిత్య బీజాలు ఎప్పుడు పడ్డాయి? సెకండ్, రామకృష్ణ మిషన్ ఎక్కడ ఉంది? ఎవరి దస్తూరి ముత్యాల కోవలాగా ఉంటుంది? ఈ గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. సో ఇలాగైతే ఇవ్వడం జరిగింది. సెకండ్ చూడండి, 8 వీధులలో డాష్ నాకో కొత్త అనుభవం. దీనికి కూడా సంబంధించి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దాని కింద 4 ప్రశ్నలు ఉన్నాయి పద్యం కింద. ఇక్కడ చూడండి, రచయిత నివసించే పేటలో ప్రధానంగా ఏ వృత్తి కుటుంబాలు ఉండేవి? సెకండ్ వన్, రచయిత ఎవరి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు? థర్డ్, ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? ఫోర్త్, గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. ఇలాగా దాని తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి క్వశ్చన్స్ చూడండి. మీ అభిరుచులు ఏమిటి? మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి. సెకండ్, మీరు చూసిన చిత్రకళ ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి. థర్డ్ వన్, వ్యాసం ప్రక్రియ గురించి రాయండి. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి. 8 మార్క్స్ 4 మార్క్స్ మిస్ అవ్వద్దండి. అండ్ థర్డ్ వన్ చూస్తే కనుక భాషాంశాలు సేమ్, గీత గీసిన పదాలకు అర్థాలు రాయడం, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు,
తర్వాత గ్రామర్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ గురువు లఘువులు, జాతీయాన్ని గుర్తించడం, గీత గీసిన పదానికి సంధి గుర్తించడం, పదాన్ని విడదీసి రాయడం, తర్వాత ఏ సంధికి చెందిందో రాయడం, విగ్రహ వాక్యాన్ని రాయడం, ఏ సమాసమో గుర్తించడం, తర్వాత ఇలాంటివన్నీ అయితే చూసుకోండి. సో పక్కా అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండంగా పనికొస్తాయి. అండ్ అది ఆ చాప్టర్ సంబంధించి. నెక్స్ట్ చూడండి జీవని, ఇది 8th యూనిట్ సంబంధించి జీవన్ చాప్టర్ చూడండి. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన కింద మీకు ఒక పరిస్థితి పద్యం ఇచ్చారు. రోజులు పరుగు పెడుతున్నాయి, ఆ తర్వాత ఆయన పాప దగ్గరకు రావడమే మానేశాడు. ఇది చూసుకోండి. ప్రశ్నలు చూస్తే 4 ఉన్నాయి. ఆశ్రమం ఎక్కడ ఉంది, ఆమెకు ఎవరంటే ప్రాణం, ఇంకొకసారి నా దగ్గరకు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు అని ఎవరితో అన్నారు, గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, వ్యక్తీకరణ సృజనకు సంబంధించి మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు. ఇక్కడ చాలామంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరు అని అడుగుతారు. సో వీళ్ళండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, మెంటల్ రిటార్డెడ్ పీపుల్ కానీ, మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటారు. తర్వాత సెకండ్ చూస్తే జీవని పాఠంలో సన్నివేశాల ఆధారంగా లలిత, విశ్వనాథం లేదా లలిత తరగతి ఉపాధ్యాయుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. థర్డ్ వన్, కథా ప్రక్రియ గురించి రాయండి. ఇవన్నీ కూడా 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్. భాషాంశాలు అంటే ఇందులో అయితే ఏం లేదండి, సేమ్ యాజువల్గా అలంకారాలు కానీ, గీత గీసిన పదాల అర్థాలు కానీ, అర్థాలు, అనర్థాలు, తర్వాత పర్యాయ పదాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మిస్ చేసుకోకుండా అయితే బాగా చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే ఇందులోంచి మీకు ఎగ్జామ్కి వస్తాయి. సో ఏది కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాబట్టి కామెంట్ చేయండి, మీకు సమాధానం ప్రయత్నం చేస్తాను. అండ్ సందులు విడదీయడం కానీ, సంధి కలిపి రాయడం కానీ ఇవన్నీ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ యూనిట్ 9ది రాజధర్మం. ఇది కూడా అంతే, అవగాహన ప్రతిస్పందన కింద ఒక పద్యం ఇచ్చాడు, పరిచిత పద్యం. ఏ పట్టున కార్యబరంబుల్. ఇక్కడ ఈ పద్యం చదివి దానికి సంబంధించిన క్వశ్చన్స్ రాసి ఉంటుంది. నెక్స్ట్ ధన ముఖ్యము డాష్ 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 జలుల్ అని ఇచ్చాడు, అది కూడా చూసుకోండి. కన్నొకటి డాష్ 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 దృష్టి వలయము, అది కూడా చూసుకోండి. ఇక్కడ వ్యక్తీకరణ సృజనకు సంబంధించి యమునాచార్యుడు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి ఇక్కడ. తర్వాత సెకండ్, అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు, వారి స్వభావాలను విశ్లేషించండి. థర్డ్ వన్ చూడండి, మీరు పాఠశాలకు నాయకులైతే ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి. 4 మార్క్ క్వశ్చన్ చూడండి, రాజధర్మం పాఠ్యభాగ కవి గురించి రాయండి. సో ఇక్కడ మీకు బాగా గమనించాలి, ప్రతి లెసన్ సంబంధించి ఒక కవి గురించి ఉంది, ఆ కవిని అయితే కంపల్సరీగా చూసుకోండి. తర్వాత ఏమి మిస్ చేసుకోవద్దు, గ్రామర్ పాయింట్లో కామన్గా ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, సంధి విడియడం అండ్ సమాసాలు కానీ, విగ్రహ వాక్యాలు కానీ, గురులగులు గుర్తించేది కానీ ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా మీకు అందులోంచే వస్తాయి. ఇక్కడ అలంకారం కూడా చూసుకోండి. రాజు కువలయనందుకురుడు, ఇవి కూడా చూసుకోండి, అంటే తెలుగు త్వరగా తిరగదనమాట. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. పురుషుడు హాని చేస్తాడు, చూసుకోండి. గీత గీసిన పదాలకు అర్థాన్ని గుర్తించి రాయండి. గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. సేమ్ ఇవన్నీ కూడా చూసుకోండి బాగా. ప్రకృతి వికృతులు ఇవి కూడా చూసుకోండి. నానార్థాలు ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. తర్వాత నానార్థాలు ఇచ్చారు, మళ్ళీ ఉత్పత్తార్థాలు ఇచ్చాడు, అవి కూడా చూసుకోండి. సేమ్ ఇందులో ఉన్నట్టు పక్కా చూసుకోండి, 100% మీకు ఇందులో వస్తుంది. మీకు తర్వాత కొన్ని టిప్స్ ఇస్తాను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో. సంధిని గుర్తించేటివి, విగ్రహ వాక్యాలు, సమాసాలు, సామాన్య వాక్యాలు, సంస్థలు ఇవన్నీ కూడా చూసుకోండి. 10th చూడండి, 10th కన్యాశుల్కం. కన్యాశుల్కం కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానం రాయండి. ఫస్ట్, మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులను ఆహ్వానం పలుకుతూ కరపత్రం తయారు చేయండి. కన్యాశుల్కం పాఠాన్ని సొంత మాటలలో కథగా మార్చి రాయమన్నాడు. తర్వాత నాటకం ప్రక్రియ గురించి రాయమన్నాడు, కన్యాశుల్కం నేపథ్యం గురించి రాయమన్నాడు. ఇది చూసుకోండి, పక్కా అయితే చూసుకోండి. నెక్స్ట్ భాషాంశాలు చూస్తే కనుక సేమ్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా ఉంటుంది. అలంకారాలు, గీత గీసిన పదాలకు అర్థాలు, నానార్థాలు,
ప్రకృతి వికృతులు, ఉత్పత్తాలు, పర్యాయపదాలు, సంధి విడియడం కానీ, అలంకారాలు, సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, గురులకు గణవించడం కానీ, అర్థాలు, ఇవన్నీ అయితే చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచే స్కోప్ అయితే ఉంటుంది. సో దేన్ని కూడా మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ క్వశ్చన్స్ అన్ని చదివి ఎక్స్ట్రా చూసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు మంచి మార్కులు 100% అయితే వస్తాయి. సో ఇది 10th సంబంధించి. నెక్స్ట్ చూడండి 11th వన్, యుద్ధ విజేత వ్యక్తీకరణ సృజనకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. యుద్ధాలను నివారించడానికి, శాంతి నెలకొల్పడానికి ఏం చేయాలి? థర్డ్ వన్, యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. ఫోర్త్ వన్, యుద్ధ విజేత పాఠ్యభాగ కవి గురించి రాయండి. అంటే కవి పరిచయం గురించి రాస్తే 4 మార్కులకి, రిమైనింగ్ క్వశ్చన్స్ 8 మార్క్స్ అనమాట. సేమ్ ఇక్కడ భాషాంశాలకు వస్తే కనుక సేమ్ లైక్ అర్థాలు, నానార్థాలు, కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు, ప్రకృతి వికృతులు, తర్వాత గీత గీసిన పదానికి నానార్థాలు, అర్థాలు, తర్వాత గీత గీసిన పదాన్ని విడదీసి రాయడం, సంధి పదాలు కలిపి రాయడం, సంధి ఏ సంధి చెందిందో గుర్తించి రాయడం, విగ్రహ వాక్యము, సమాసాలు, ఇవన్నీ కూడా చూసుకోండి ఆ చాప్టర్ నుంచి. అది 11th నుంచి. నెక్స్ట్ 12th వన్ చూడండి, సూక్తి సుధా వ్యక్తీకరణ సృజనాత్మకత. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలు సమాధానం రాయండి. అన్నమయ్య ఆరాధనోత్సవాల గురించి తెలుపుతూ గోడ పత్రిక తయారు చేయండి. సెకండ్ వన్, మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలను తయారు చేయండి. తర్వాత వ్యాసం ప్రక్రియ గురించి రాయండి, అది చూసుకోండి. భాషాంశాలు చూస్తే కనుక ఇవన్నీ గ్రామర్ పాయింట్సే, సేమ్ మనకి ఇంతకుముందు ఎలా అయితే వచ్చాయో అలాగే ఉంటాయి. అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, గీత గీసిన పదానికి ప్రకృతి వికృతి, వ్యతిరేక పదాలు, సందులు విడిచేయడం కానీ, సంధి పదాలు కలిపి రాయడం కానీ, ఏ సంధికి చెందిందో రాయడం కానీ, విగ్రహ వాక్యము ఏ సమాసం రాయడం కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి కూడా మిస్ చేసుకోకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. నేను ఫేస్ ఉండి చేయడానికి రీజన్ వచ్చేసి మనకు ఛానల్ మానిటైజేషన్ అయితే రాదు. నాకు రీజన్ వచ్చింది ఆల్రెడీ, ఒక 3 months వేస్ట్ అయిపోయింది, ఏం రాలేదు. ఇది చూడండి ఉపవాచకం. ఇందాక చెప్పింది మనకు వాచకం అయిపోయింది, పద్యభాగం గద్యభాగము. ఇప్పుడు వచ్చేసి ఉపవాచకంలో చూస్తే కనుక ఉపవాచకం రామాయణము. ఇక్కడ రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ కాండాలకు చెందిన వాక్యం రూపంలో రాయండి. ఇవన్నీ కూడా చూసుకోండి. ఏ కాండాలకు చెందిన రాయమని చెప్పించాడు. ఇవన్నీ కూడా ఇవి మనం ప్రిపరేషన్ కాదు, గవర్నమెంట్ వాళ్ళే ఈ స్టూడెంట్స్ కోసం సపరేట్గా తయారు చేసిన క్వశ్చన్స్ కాబట్టి 100% అయితే ఇందులోంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే కనుక ప్రశ్నలకు జవాబులు రాయండి. రామాయణ ప్రశస్తాన్ని గురించి రాయండి. సీతారామ కళ్యాణాన్ని రాయండి. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? సీతాపహరణం గురించి రాయండి. శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఏర్పడింది. సీతాన్వేషణ వృత్తాంతం రాయండి. లహంకా దహనం వర్ణించండి. రామాయణం ఆధారంగా శ్రీరాముని ఉత్తమ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. తర్వాత పాత్రల స్వభావం చూడండి. విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, కైక, భరతుడు, మందర, మారీచుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంద్రజిత్తు, వాలి, శ్రీరాముడు, సీత. ఆ పాత్రల స్వభావాన్ని కానీ ఏ జాతీయాలో ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలపాలి. చెవిటి వాణి చెవిలో శంఖం ఊదినట్టు, చెవినిల్లు కట్టుకొని పోర, గతజాల సేతు బంధనం, అగస్త్య భ్రాత, సుగ్రీవాజ్ఞ, శ్రీరామ రక్ష, కబంధ హస్తాలు అంటే చంపే చేతులు, భగీరథ ప్రయత్నం, బూడిదలో పోసిన పన్నీరు, గుండెల్లో రాయపడడం, అగ్నికి ఆజ్యం పోయడం, పిడుగుపాటు. సో ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ మీరు వీటిని అయితే తప్పకుండా అయితే ఫినిష్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన దాన్ని అయితే నేను క్లుప్తంగా అయితే చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. కుదిరితే తెలుగు ఫ్యాకల్టీతో కూడా మా కొలీగ్స్ ఉన్నారు. సో వాళ్ళతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరికి అవసరమైన తప్పకుండా షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.